ఈరోజు మీకు ఇంకొక టెంపుల్ గురించి మనం తెలుసుకుందాము మన ఛానల్లో. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన టెంపుల్ చిదంబరం. తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లాలో ఉన్న ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఇది ముఖ్యంగా నటరాజస్వామి ఆలయం వల్ల చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ శివుడిని నటరాజస్వామిగా ఆరాధిస్తారు. ఇది శివుడి ఆనంద తాండవాన్ని సూచిస్తుంది. ఈ ఆలయం పంచభూత క్షేత్రాలలో ఒకటి. ఇక్కడ ఆకాశతత్వాన్ని సూచిస్తుంది. ఆకాశలింగం అని కూడా అంటారు. ఈ ఆలయంలో గర్భగుడిలో ఒక తెర వెనుక ఖాళీ స్థలాన్ని చూపిస్తారు. ఆ శూన్యం ద్వారా దేవుని నిరాకార స్వరూపాన్ని సూచిస్తారని విశ్వాసం. చిదంబరం అంటే అర్థం, చిదంబరం అనే పదం చిత్ ప్లస్ అంబరం నుండి వచ్చింది. దీని అర్థం చైతన్య ఆకాశం లేదా మనసులోని అంతరాళమని అంటారు. అసలు చిదంబరం అని ఎందుకు పేరు వచ్చిందంటే, ఒకప్పుడు దారుకావనం అనే అరణ్యంలో ఋషులు తమ తపస్సుతో చాలా శక్తులను సంపాదిస్తారు. వాళ్ళు తమ శక్తుల మీద గర్వంతో దేవుడిని కూడా మర్చిపోయారు. అప్పుడు శివుడు వారిని అహంకారాన్ని గుర్తు చేయడానికి ఒకసారి భిక్షగాడి రూపంలో వాళ్ళ దగ్గరకు వెళ్తాడు. పార్వతీదేవి కూడా అతనితో కలిసి వెళ్తారు. ఋషులు కోపంతో శివుడిపై మాయాజాలంతో పాములు, పులి, అసురుడిని పంపించాడు. శివుడు పాముని ఆభరణంగా ధరించాడు, పులి చర్మాన్ని వేసుకున్నాడు. చివరకు అపస్మారుడు అనే రాక్షసుడిని పాదాల కింద నొక్కి ఆనంద తాండవం చేశాడు. అలా నటరాజస్వామి రూపం ప్రదర్శింపబడింది. ఇది అజ్ఞానంపై జ్ఞానం గెలిచిందని సూచిస్తుంది. అందుకే రూపం ఉండదు చిదంబరంలో స్వామిగా. నటరాజస్వామి చేసే నాట్యం ఆనంద తాండవం అని పిలుస్తారు. ఈ నాట్యంలో సృష్టి, స్థితి, లయం, తీరోభావం, అనుగ్రహం అన్నీ కలిసి ఉంటాయి. అంటే ప్రపంచం మొత్తం ఈ నాట్యంతోనే నడుస్తుందనే భావం. నటరాజస్వామి కథలు మనకు చెప్పేది ఏంటి అంటే, గర్వం వదలాలి, అజ్ఞానం మీద జ్ఞానం గెలవాలి, దేవుడు మనలోనే ఉన్నాడు. నటరాజస్వామి రూపం వెనుక మరియు నటరాజస్వామి విగ్రహంలో ప్రతి భాగానికి ఒక ప్రత్యేకమైన అర్థం ఉంది. దమరుకం, చేతిలో ఉన్న చిన్న డోలు, ఇది సృష్టిని సూచిస్తుంది. శబ్దం నుండి ప్రపంచం పుట్టిందనే భావం. అగ్ని మరో చేతిలో, ఇది లయను సూచిస్తుంది, అంటే పాతది నాశనము అయి కొత్తది పుడుతుంది. అభయహస్తం, భయపడవద్దు అని చూపే చెయ్యి, భక్తులకు రక్షణ, ధైర్యం. ఎత్తిన కాలు, మోక్షం, విముక్తి, భక్తులకు విముక్తి ఇస్తాడనేది భావం. కింద నొక్కిన రాక్షసుడు, ఇది ఒక అజ్ఞానాన్ని సూచిస్తుంది. శివును దానిని జయించాడు. సో మనము గుడి గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు చిదంబరానికి ఎలా వెళ్ళాలి అంటే, తంజావూరు, తిర్చి, మదురై నుంచి డైరెక్ట్గా బస్సెస్ ఉంటాయి చిదంబరానికి. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు క్రాస్ రోడ్స్ మీడియా. థ్యాంక్ యూ.